న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు 2 నెలల విరామం తర్వాత అయ్యర్ నిన్న బుధవారం తన మొదటి బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నట్లు సమాచారం. సుమారు గంట సేపు నెట్స్లో గడిపిన శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ 1-2 రోజుల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ అయ్యర్ 4 రోజుల నుంచి 6 రోజుల పాటు ప్రత్యేక శిక్షణలో పాల్గొంటాడు. అనంతరం అతడికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ ఈ పరీక్షలు అయ్యర్ పాస్ అయితే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కివీస్ తో వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు భారత జట్టును ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. కాగా అక్టోబర్ 25న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ పొత్తి కడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని వెంటనే సిడ్నీలోని హాస్పిటల్ కి తీసుకెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు. 3 రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం ముంబైకి తిరిగి వచ్చిన అయ్యర్ డాక్టర్ల సలహా మేరకు పూర్తిగా కోలుకోవడంతో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఒకవేళ అయ్యర్ తన ఫిట్నెస్ ను నిరూపించుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.